మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎలక్షన్ 2024 అయిన తర్వాత మన నర్సాపేట ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబు ఇవాళ డాక్టర్ కోడెల సుప్రసాద్ గారి స్టేడియంని దర్శించడం జరిగింది. మరి 5 ఏళ్లుగా పాడుపడిన ఈ స్టేడియం మరి ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా జనసేన బీజేపీ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ స్టేడియాన్ని దగ్గరుండి బాగు చేయించుకోవడం అనేది మన కర్తవ్యం. మరి దాన్ని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్న మంచి స్టేడియం ఇది. డాక్టర్ కోడెల గారు ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్ దగ్గరుండి దీన్ని కట్టించుకోవడం జరిగింది. మరి ఇక్కడున్న వాకింగ్ ట్రాక్ కానీ జిమ్ కానీ అదేవిధంగా క్రికెట్ స్టేడియం ఉంది, అదేవిధంగా వాలీబాల్ స్టేడియం ఉంది. మరి ఇక్కడ చూస్తే మరి స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. స్విమ్మింగ్ పూల్ దాదాపు 4-5 ఏళ్ల నుంచి కూడా పాడుపడిపోయింది. మరి ఇంత మంచి స్టేడియాన్ని బాగు చేసుకోవాలన్న బాధ్యత మనకుంది కాబట్టి మరి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా కమిషనర్ గారు వాళ్ళందరూ కూడా రావటం జరిగింది. తప్పనిసరిగా ఈ స్టేడియంని మరి కోడెల డాక్టర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో దాన్ని అదే విధంగా చక్కగా బాగు చేస్తాము. వాకింగ్ ట్రాక్ కానీ మరి ఇక్కడ వాకర్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా వాకింగ్ చేసుకోవడానికి వీలుగా చేసి పెడతాము. అన్ని సదుపాయాలు దగ్గరుండి ఏర్పాటు చేస్తామని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రాక్షస ప్రభుత్వాన్ని ఎందుకనేవాళ్ళు అంటే ఈ విధంగా పాడైపోయిన ప్రతి వ్యవస్థను కూడా మనం బాగు చేసుకోవాలి పరిస్థితి వాళ్ళు ఉంది. మరి వాళ్ళు చూస్తే మరి స్టేడియాన్ని బాగు చేసుకోవాలని పరిస్థితి ఉంది. మరి ఇరిగేషన్లో మరి కాలువలన్నీ బాగు చేసుకోవాలి, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మరి వ్యవస్థలన్నీ బాగు చేసుకోవాలంటే కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. మరి వీటన్నిటి కూడా బడ్జెట్ కావాలి. తప్పనిసరిగా ఏదో విధంగా బడ్జెట్ రైజ్ చేయించి విరాళాలు సేకరించాను కానీ ఈ స్టేడియం బాగు చేస్తామని చెప్పి మీడియా మాకు తెలియజేస్తున్నాము. మరి దీనికి మరి మున్సిపల్ కమిషనర్ గారిని దగ్గరుండి మరి శ్రద్ధతో దీన్ని బాగు చేయమని మేము కోరుతున్నాం.